భగవద్గీత తృతీయ అధ్యాయము 18వ శ్లోకం. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః నా ఉండదు ఏవా నిశ్చయముగా తస్య అతనికి కృతేన కర్మాచరణముచే అర్థః ప్రయోజనము నా కానీ అకృతేన కర్మను ఆచరింపకపోవుటకు ఇహ ఈ ప్రపంచమునందు కశ్చన ఎట్టి ప్రయోజనమును నచ ఉండదు అస్య అతనికి సర్వభూతేషు సమస్త జీవుల యందును కశ్చిత్ ఏదియోనొక అర్థ వ్యపాశ్రయ ప్రయోజనమును ఆశ్రయించి ఉండుట. ఆత్మానుభవమును పొందిన మానవుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనమేదియును ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము కానీ ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము కానీ అతనికి ఉండదు. భాష్యం. ఆత్మానుభవమును పొందిన మానవునికి కృష్ణ చైతన్యముతో కూడిన కార్యములను తప్ప అన్యమైన ఇతర విద్యుక్త ధర్మ నిర్వహణమేదియును అవసరము లేదు. రాబో శ్లోకములలో వివరింపబడినట్లు కృష్ణ చైతన్యము అనగా కర్మరాహిత్యము కూడా కాదు. కృష్ణ చైతన్యవంతుడు ఏ మానవుని కానీ దేవతను కానీ ఆశ్రయింపడు. కృష్ణ చైతన్యమునందు నెలకొనిన అతడు ఏది చేసినను అది అతని విధి నిర్వహణకు సరిపోవును. జై శ్రీకృష్ణ.